హలో అండి. ఇప్పుడే వచ్చిన ఎంత 4 అయింది. ల్యాండింగ్ రాక 4 రోజులు అయిందండి. మస్తు మిస్ అయిపోతున్నాం అసలు. ఏం కాదు, నేను ఎక్కువ కట్టేస్తుండా. ఏమైంది? గొంతు టైట్ కూడా టైట్ రాజు నేను వదిలేదు లేదు. తిరగాలంట రాజుగాడు. పగలు పడుతుంది, మేము వచ్చి నుంచి మొత్తుకుంటాడు. ఇచ్చిపోయాలి ఏమైనా. నువ్వెంత మొత్తుకున్నావు వదిలేదు లేదు. వంకాయలు ఏంటే వీటికైతే తిండి అబ్బా, తిండి కోసమే పుట్టినాయా? ఎటు పోతే అటే కర్ర కర్ర. ఏం తెలియగానా నా ఉత్తగా ఇట్లా వచ్చినాం. కాయలు ఎనలేను, బుట్ట లేదా చేయలేనా అసలు. బుట్ట ఈ చెట్టు మంచిగా, ఇది ఆకులేమి ఇంత వస్తున్నాయి. ఈ చెట్టు ఎంత బలిసిపోయిందేమో మేడ. ఆకులు చూడు ఎంత బాగా వస్తున్నాయి. ఈడ కూడా భూమి దిలపోయింది. వస్తానే నేను వస్తే ఇవన్నీ తెచ్చుకొని తింటుంటాయి. ఈడ మందారం చెట్టు పెట్టినా చచ్చిపోయింది అది. ఇగో ఈడ మనీ ప్లాంట్ ఆకులని ఎంత ఉంటాయి, ఇవన్నీ తినేస్తున్నట్టున్నాయి. ఈ పైన పెట్టి మాత్రం పోతున్నాయి. అబ్బా ఎంత పెద్దగా అయింది ఇది. ఇగో ఇక్కడ నుంచి పోతుంది. ఇక ఇది అంటుకుంది. అగ్గో అక్కడనా పైన. ఇగో ఈడ ఒకటి అంటుకుంది చూడు. అగోడ అవునమ్మా, అది పెద్దగా వెళ్ళిపోతుంది. ఇదే ఉన్నట్టు. ఇగో అక్కడక్కడ అంటుకుంటాయి. ఎక్కడైతే చెట్టుకి అంటుకున్నాయో వేరే ఎంత పొడవు నుంచి దీన్నేమో మందికి అంత లాభైంది. ఇక చూడు ఇవన్నీ ఏర్లు. ఇగో ఇది ఈడదాకా, ఇది ఈడదాకా, ఈ నుంచి ఆ గోడ దాకా. ఎంత బాగా చూడు, ఎంత వెరైటీ చెట్టుకి. దీని బలం అంతా తీసుకుంటాము, అందుకే అంత లావు. ఇక్కడ ఇంకా ఎత్తుకి ఇట్లా కట్టాలి మమ్మీ. ఇట్లా రౌండ్ కట్టిస్తే అందులోనే బాగా నీళ్లు నింపుతుంటే బాగా అవుతుంది చెట్టు. కొబ్బరి చెట్టు పోయిందిరా, ఈ పురుగులు తినే. ఇగో అయ్యో వేరేది వచ్చింది మంచిగా, కానీ వేరేది వస్తుంది కదా. ఇవి కొన్ని పోతున్నాయి, చెట్టు వస్తున్నాయి. దీనికే కొట్టింది నాన్న, కొమ్మకే, కాండకి కొట్టలే. ఇంకా లోపల పోయి కొట్టేదానికి లేదా అమ్మ, అన్నిటికీ ఇట్లే కొంచెం కొంచెం బయట కొడుతున్నాయి. అరే రాజుగాడు వాటిని ఏమన్నా అంటే వాడిగా కట్టేస్తే ఇది అడిగాడిగా పోతున్నాయి.
నువ్వు భయపడుతున్నావు మస్తు అమ్ముంది కలిసి సంపాదిస్తున్నావు కదా వదిలేస్తా ఇందుకే కదా నిన్ను కట్టేసేది దాన్ని ఇప్పి వేకాడు చేసినా పట్టుకోమని చెప్పు అవి అట్లా ఆడి ఏది వీకుంటే దాన్ని పడుతుంది మమ్మీ అందుకే కట్టేస్తుండు మొత్తుకుంటుంది అందులోనూ అది ఆకలి మామూలుగా తింటలేదు అది నాన్ వెజ్ లేదు మామూలుగా తింటలేదు నాన్ వెజ్ లేండి ఊరికి పోయి పడుతుంది చూడ అటు పడుతుందేమో అందుకే ఈ చెట్టు చూడడం చిన్న ఉంది అనుకున్నాం పెద్ద అయిపోయింది అంటుమాటి చెట్టు ఎన్ని కాయలు వచ్చినా మమ్మీ మనీ ప్లాంట్ చుట్టూ అట్లా కట్టాలో ఉన్నాయి మంచిగా అయ్యింది చెట్టు ఈ కింద కింద కొరికేసినాయంటే కిందనే మెయిన్ మా పనోడైతే అండి మంచిగా ఎంత మంచిగా చేసుకుంటుండో అన్ని మస్తు చేసుకుంటుండో అసలు ఏం చెప్పడం అసలు మైలోగాడిని జాలిపోయి నేను ఇప్పిన రాజుగాడిని అవి ఏందాం కొబ్బరి చెట్ల కంటే అయిపోయినాయి అరటి చెట్టు నాకు తెలవకుండానే ఆకుకూరలు తోటకూరలు పెద్ద పెద్దగా చెట్లు ముదిరిపోయినాయిగా అయితే ఇదంతా దున్నిచ్చేద్దామంటే ఏమంటుండే మొత్తం కోళ్ళు గడ్డి గింజలు అవి ఇవి తింటున్నాయి కదా నేను ఒక సైడ్ నుంచి చేసుకుంటూ వస్తాను ఇప్పటివరకు హాఫ్ క్లీన్ చేసేసిందండి మొత్తం హాఫ్ క్లీన్ చేసేసిండు ఇప్పుడు నేను అటు వచ్చినప్పుడు చూస్తా అటు చూడని ఎట్లుంది కట్టేసిండు దాన్ని ఆ రాజుగాడికి అబ్బా అక్కడి నుంచి అక్కడ వరకు అయితే ఎంత నీట్ చేసేసిండో మొత్తం కోళ్ళకి తిరుక్కుంటూ అట్లా చూడు చూస్తుంటేనే కళ్ళకి ఎంత బాగుందో అయితే అవి తింటాయి అట్లనే మన రాబిట్స్ కి రోజు గెట్ అయి పీకేస్తుండు తోకుంటా వస్తుంది ఈ చెట్లు రాలేదమ్మా ఇంకా గెలలు ఏవి అరటి చెట్ల అవును కదా కొబ్బరి చెట్లు అంతా అయినాయిగా కొబ్బరి చెట్టు కంటే హైట్ అయిందమ్మా అది చూడాడ కొమ్మ కానీ ఇటు గెల మాత్రం రాలేదు చూసినావా పిచ్చిదాన్ని పోనీ అని తీసుకొచ్చి రాజుని చేస్తే ల్యాండ్కి మంచిగా రాజుగాడు నామకరణం చేసి వ్యాక్సిన్ ఇప్పించి డైలీ పెడుతుంటే గుడ్లు పెట్టినావు అవి అయిపోయినట్టున్నా ఉత్తన్న తింటలేదు ఎందుకో ఊరకుండా మాగిపోతున్నాయి గొడబడిపోతున్నాయి కాయలు ఒకసారి కాయలు మొన్న ఇచ్చినాయా మళ్ళీ పోతలు సీతాఫలం ముద్రింది మొన్న తీసిపోయి మాగింది సీతాఫలం కాదు ఇది హనుమాన్ ఫలం ఎంత బాగానే ఎన్ని కాయలేనే ఉంది ఎక్కువ కాలే కానీ ఏం గెల రాదా అమ్మింకి దిటికి చెట్టు ఇంత అయ్యింది ఒక్కొక్కటి ఇంకా వచ్చేది అది ఇంకా పెద్దగా అవుతుందంట పాములు ఉండవా మీ ఇంటిలో ఇంకో టైము పాలాక మన పెట్టిలో రాసి పెట్టినా కూడా పాము వచ్చి గరిచిందంట ముదరాలనా ఇంకా బాగా సైజు రావాలి మమ్మీ చిన్నవి ఇంకా యువతల మూడు పైన చూడు ఎన్నున్నాయో ఇవన్నీ చూడు ఈడ ఆడ ఆ లోపల మొత్తం ఇవే ఈసారి బాగా మనం మంచిగా తినేటట్టు వచ్చినాయి చాలా వచ్చినాయిగా 15-20 దాకా హనుమాన్ పొలం మొన్న కాయ రాలే అనుకున్నాం మమ్మీ ఇప్పుడు వస్తుంది అది ఆ రోజు వచ్చి పోయిందేమో మమ్మీ పండ్లు అయిపోయినట్టున్నాయి అవి నేరేడుకాయ
ఆల్రెడీ ఒక ట్రిప్ మనం అప్పుడు చూసినప్పుడు 15 రోజులు గ్యాప్ వచ్చింది చూడమ్మే, అప్పుడు అయిపోయా మళ్ళీ ఈసారి వస్తున్నాయి. అయిపోయినట్టున్నాయి అయితే. లేదంటే మనం అప్పుడు చూడలే అమ్మ చిన్న వచ్చింది పూత. నా కొడుకు తెంపేది మా రాముడు తీసేది. అయితే మన నేరేడు చెట్టుకి కాయలు వచ్చినాయి, చిన్న పూత కింద పడ్డాయి. ఇగో పిందెలు చూపించు రాముడు. అయితే ఏంది ఏంది మీ పంచాయతీ? ఎందుకు అవి అనుకుంటా ఉంటాయి. మన ఎంత పిచ్చి అట్లా వస్తుంటాయి అంటావా? చిన్నగానే ఉన్నాయి. అయితే నేరేడు పండ్లు ఒకసారి వచ్చినాయి. ఇక చెట్లు అన్ని కూడా మస్తు అయిపోయింది. అసలు కింద ఇదంతా చూడరు, మొత్తం ఎంత గార్డెన్ లాగా అయిపోయింది. అది కాదు మనం ల్యాండ్ కొన్నప్పుడు, అది కాదు అసలు ఇక్కడ ల్యాండ్ చూసి అసలు ఇందులో చెట్లు వస్తాయా అసలు నమ్మలేని విధంగా ఉంది. ఇంకోటి పిచ్చోళ్ళ లెక్కండి, నేను నా కొడుకు అయితే ఇద్దరం పిచ్చోళ్ళ లెక్కనే. మేము అంతకు ముందు వరకు బాగుంటుండే, ఎప్పుడైతే ల్యాండ్ అంటే అట్లా అనకు, స్కిన్ అది ఒళ్ళు ఖరాబ్ అయింది అట్లా మొత్తం మా ఫేస్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది. ఇదొకటి వస్తుంది తోడి ఎందుకు ఏది. ఇగో అయితే పొద్దున్నే సాయంత్రం అండి, పొద్దున్నే ఒకసారి 10 లెవెల్కి తెంపు జ్యూస్ చేసుకున్నాం. మొన్న బాగుండే, వాళ్ళకి ఇస్తే ఆమె మొత్తం రోజు జ్యూస్ చేసుకున్నాయిందంట. ఎంత బాగుందని చెప్పింది, చాలా మంచిదంట. మంచిదేమో మరి కాదు, ఉన్న వాళ్ళకే విలువ లేదు, లేని వాళ్ళేమో బాగా తింటారా. ఎవరో పంపిమన్నారు స్టార్ ఫ్రూట్స్, లాస్ట్ టైం నేను అవన్నీ ఇచ్చేసినాక చెప్పారు. ఎవరికి కావాలో నాకు అదేంటిది, మీరు ఎక్కడ ఉంటారో ఇన్స్టాలో అప్రోచ్ అవ్వండి, నేను ర్యాపిడో చేస్తా, డబ్బులు కట్టి తీసేసుకోర్రి. ఎల్బినార్ సరౌండింగ్లో ఉంటాయి. ఎవరో అడుగుతుంటానన్నా అవి ఇచ్చేసి. ఒకవేళ మీరు ఎల్బినార్ సరౌండింగ్ ఉంటే మేము ర్యాపిడో చేస్తాము, పంపిస్తాం మీకు. ఒకవేళ కావాలా ఆయన పెద్ద ఏం రాలే, కాయలు ఏం రాలే ఎక్కువ, అప్పుడే అయిపోయాయి అవన్నీ. నెక్స్ట్ ట్రిప్కి ఇస్తాంలేండి. అంటే అయిపోతే ఇగో ఇవి ఉన్నాయి, ఇంకా ఆ పక్క వస్తే అవి మన ఇక టర్కీ చూడరు ఎంత పెద్దగా అయిపోయినాయో. చూసారు ఎంత ఇంకా హైట్ అయితే ఇవి ఈడ వరకు వస్తుంది. ఏది పైకి వేస్తాను టర్కీ పైకి ఇట్లా వేస్తే మస్తు పోతుందని లక్కోడికి ఒకటే చెప్తాం. అవి నీకంటే తెలివని ఇవి పెడితే మాత్రం అన్నం పెడుతున్నారని వస్తాయి. అక్కడ కూడా ఉన్నాయి మావైతే తిండికి. మా లెక్కనే వద్దులే రారన్న, వస్తాలేవు. లాస్ట్ అయితే ఇంకా గుబురు అయిపోయిందండి. అయితే చిన్నగా ఇవి ఇంతేనా? ఇవి కాదు, ఇంకా అవ్వాలి. వద్దా? అయితే అయితే నైట్లో కూడా, నైట్లో ఇదొకటి వస్తుంది తోడుగా. ఎందుకు ఆడాడ తప్పిపోగల. ఇది రాజా, అది ఆడు మనోడు పట్టుకో రామనే ఏదో పెట్టింది, అదే ఉన్నట్టుంది. అవును కదా, సేమ్. మావాడు చిన్న కోడి పిల్లని తెచ్చుకున్నాండి, దానికి ఏం పేరు పెట్టిండు తెలుసా? రామా సీత అని పేర్లు పెట్టుకోండు. మళ్ళీ పెద్ద కొంచెం పెద్ద అంటే కొన్ని రోజులు ఇక ఆశ తీరంగానే తెచ్చి వదిలేసిండు వాళ్ళ ల్యాండ్. అంటే వాళ్ళ అమ్మోదిరిది నాన్న, ఇంట్లో అంతా గలీజ్ చేస్తుంది. పెద్దగా అయిపోయి ఇంకా గలీజ్ అయిపోయి. చిన్న ఉన్నప్పుడు అంటే కొంచెం పోతుంది కాబట్టి పెద్ద గలీజ్ అయిపోయింది. ఇంకేం లేవులేమమ్మా, అది ఇవి ఇంకా పెద్దగా కావాలి మమ్మీ, మస్తు పెద్దగా కావాలి. ఇగో గూట్లో గుడ్లు నాన్న, అవి మీ డాడీ చూపెట్టలేడు. గూట్లో గుడ్లు ఉన్నాయా? బ్లూ కలర్ గుడ్లు. జామకాయ చూడమే రాలిపోయి ఈ దాకా వచ్చింది దొరలు కుట్ట. ఇగో గూట్లో గుడ్లు బ్లూ కలర్ భలే ఉన్నాయి, కలర్ఫుల్గా. రాముడు ట్రై చేసి చూపెట్టు నీకు. ఇట్లా పోయి ఇట్లా పై నుంచి ఇట్లా లేదు చూద్దాం అనే మిడిల్ ఇటు నుంచే చూపెట్టాలి. కొమ్మ లేకపో ఉత్త అదే లేపు, ఫోన్ లేపు. దగ్గర కాదు,
దూరం నుంచే ఇది చెట్టు కనిపించినాయా? కాయలు మెత్తబడిపోయినాయి. ఎందుకు? వాడుపడ్డాయి. నీళ్ళు డ్రిప్ వేస్తుండా లేదా? వేస్తుండు. మొత్తం కింద ఈ గడ్డ అంతా మోల్చి నాన్న మాగిపోయినానవి. మాగలే అమ్మ, ఇంత పెద్దగా వాళ్ళవి వాడిపోయినాయి అవి. ఇప్పుడు మామిడి అంటే వీటిని ఇప్పుడు రావాలి. పురుగులు ఏం లేవులేవు. ఈ చెట్టుకి చూడదు ఎంత బాగా అయిందో. ఇట్లా కొంచెం ఇంత బాగా ఇంత పెద్దగా ఇచ్చి అది కూడా మెత్తగా ఉండదు, అది మెత్త పడిపోయింది. నాకు అది కూడా తెంపు. అది ఉండదు కాదు ఇక మరీ మెత్తగా నాన్న, ఇది ఏడ పురుగులు ఉంటారు భయం. అరే ఇదైతే మస్తుంది. ఇది తెంపుదామంటే ఇది పోయింది, మంచి పిందెలు. అయితే ల్యాండ్ క్లీన్ చేయించేటప్పుడు అండి ఒకసారి నున్నా చేయించుడు, ఎన్నే చెప్తా. ఒకసారి నున్నా చేయించుడు, ఒకసారి అది చేయించుడు, ఒకసారి ఇది చేయించుడు అని నైట్ 11 గంటలు కూడా. నీకు ఒక టాస్క్ రా, నీ అరిచేయి భుజం తాకాలి. ట్రై చేయి. ఇదా అమ్మ? ఇది అరిచేయి భుజానికి. అరిచేది వస్తుందా? అంట అట్లా కాదు, ఏ చేతిది ఆ చేతికే. నీకు తాకాడా మీ చేతి? తాగానా అమ్మ? నీదేనా నానిదే? డాడీ షర్ట్ తెలివితేటలు చూపెట్టకు. అన్ని నా తెలివితేటలు చూపిస్తావు ఎందుకు? ఇట్లా పెట్టి చూడాలి. మస్తు లక్కి. మన వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి, నాకు ఆనిందని కామెంట్ చేయండి. ఎవరికి నానితే చూద్దాం ఎంతమంది కాంతుందో. ఈ ఎర్ర జామకాయ చెట్టు పెరుగుతుందా అమ్మ? ఆ నుంచి రాకుండా కింద నుంచి పొమ్మరు రాదు, ఇగో సైడ్ నుంచి వస్తున్నట్టుండు. మన చాక్లెట్ చెట్టు చూసిరా? ఇగురు వచ్చింది. అది రాదా పెట్టినప్పటి నుంచి ఉంటుంది. చివర్లో అట్లనే ఉందా? ఇది పెద్దగా ఎప్పుడు పెరిగి చాక్లెట్లు వస్తాయి దానికి. కోకో బీన్స్ ఎప్పుడు కాస్తాయి. అది ఏంది బ్లేడ్ కొట్టిస్తాను, కొట్టిస్తున్నావు మరి. రాబిట్స్ గట్టి అది ఇది అంటుండే కానీ కొట్టేస్తుంటే రావా? బతుకమ్మ పూలు, బతుకమ్మ సీజన్ కదా ఇది. ఇంకా మన ల్యాండ్లో బతుకమ్మ పూలు కూడా వస్తుంది. బతుకమ్మ అయిపోయింది అన్న మొన్ననే. అయిపోయింది ఇప్పుడు ఇదంతా, అది బతుకమ్మ సీజనే కదా. నేను చిన్న ఉన్నప్పుడు చూస్తుండే ఇలాంటి పూలని. ఇక్కడ నిమ్మ చెట్లు, ఈ చెట్లు కొన్ని కనిపిస్తలేవు. ఈ లైన్ నుంచి రమ్మను. కోడి కూత చూసినావు ఏడవరకు ఎట్లా చూస్తుందో. ఈ చిన్న నిమ్మ చెట్లు కూడా గూడు కట్టుకున్నాయి. ఇంత పెద్ద గూడు ఉంది. అవి చిన్న చిన్న పిచ్చుకలు మమ్మీ, అప్పుడు మనం పెంచడం కూడా అలాంటి పిచ్చుకలు. నిమ్మకాయలు ఉన్నాయా? దాన్ని తెచ్చిన కాడి నుంచి కాయలే ఉన్నాయి. వీటిలో బతాలు మంచి పులిచిన నిమ్మకాయలు. ఇదిగో నిమ్మరసం కోసం నువ్వు అంత అరుస్తావా మీ బాగుంటే? ఏం చేస్తా ఇప్పుడు? అయిపోతాయింకా ఏదో ఒక రోజు పాము వచ్చి మా మమ్మీ గనిపియాలి. అప్పుడు నేను అరవా చూస్తా. నాగిని డాన్స్ వేస్తుంది. మస్తు నాగినేని డాన్స్. నాగినేని డాన్స్ వేస్తుంది, నాగిని డాన్స్ కాదు. నాగినేని డాన్సా? ఎట్లుంటది అట్లా చూపెట్టు. నాగినేని డాన్స్ పాము వచ్చినప్పుడే ఇట్లా 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 ఊగుతావు. నాగినేని డాన్స్ అంటున్నావు. నాగినేని డాన్స్ నువ్వు చెప్పాలి, నాకేం వస్తుంది? నాకెట్లా తెలుసు? మస్తు హుషారున్నారు అయ్యా కొడుకు. ఆడుంది నా పెద్ద పండు, నేను తీస్తాను. కింద చాలా ఉన్నాయి కాయలు. పండు అయిపోయిందిగా మమ్మీ. రాలిపోయిందా? సూపర్ ఉంది. ఇదే షాప్లో అయితే 10 రూపాయలు. 10 రూపాయలు. ప్యూర్ ఆర్గానిక్ మరి 10 రూపాయలు. ఎంత బాగుంది రెడీ. అది ఒకసారి
అసలు ఎంత బాగుంటది కదా మన ల్యాండ్ లోనే ఇట్లా మావని కాదు కానీ ఇగో ఒక 3 నిమ్మకాయలు ఉత్త ఉప్పు పసుపు వేసి అన్నం పోపుకేసి నిమ్మరసం ఏమో పచ్చిది పిండేసి ఇట్లా పైన తింటే ఎంత బాగుంటుందో. వాసన చూసినావా? మస్తు. మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంటి అనుకుంటుండే ఇట్లా నిమ్మకాయ చెట్లు ఇవన్నీ. ఆ రోజులు మళ్ళా గుర్తొస్తుంది ఇట్లా. ఇప్పుడు మొత్తం సిటీలు అయిపోయి అంటే పోతాయేమో సౌండ్ పోతాయేమని మా మమ్మీ బర్రెల్ని తోలే సౌండ్ చేస్తుంది. అది ముదిరిపోయినట్టుందండి. ముదరలేదా? ముదరలేదు. ఏడా ఇన్ని రోజులు కొమ్మ మీద ఉండే కోరి నేను నీకు భయపడిస్తున్నాను, నువ్వు నాకు భయపడిస్తున్నావా? చూసారా కాయలు? దాని నాడ ఆడికి ఒక ఫోటో తీస్తాడు డాడీ. ఈ కొమ్మ ఇంత ఎలబడిపోతుంది. కొరికి పెట్టాలి నాన్న, కిందికి అయింది. కాదు అది పెట్టి ఒక ఫోటో దిగురావుడు. అటు పో, ఇడికి రానా నువ్వు. ఇది ఇది ఇట్లా పెట్టుకో. ఇది కట్ చేసి ఫోటో తీయాలా? అట్లేదు ఆడు ఉంటుంది చుట్టాడు కొట్టు వైట్ కలర్ చూసినాం. అయితే పనస చెట్టుకి ఒక కథ చెప్తారు. మా మమ్మీ కూడా నాకు ఆ కథ చెప్పింది. ఫస్ట్ లో ల్యాండ్ లో మమ్మీ పనస చెట్టు కూడా కావాలి అంటే ఒక పనస చెట్టుకి ఒక స్టోరీ చెప్పింది. ఆ స్టోరీ మీకు తెలుసా? తెలిస్తే ఆ స్టోరీని కామెంట్ లో పెట్టండి. ఎంతమందికి తెలుసు చూద్దాం. అందరూ తెలుసు ఊర్లో ఉండే వాళ్ళకి అందరికి. మా అమ్మ అట్లా అంటది, ఊర్లో అందరు అంటారు రా. నేనేమో అది అంత ఏముండదా అమ్మే, అదేంగా తెచ్చి పెట్టుకుందాం, అదేదో ఊర్లో అల్లిళ్ళు అట్లా చెప్తారులే అని. చెప్పండి, మీకు కూడా తెలిసే మా కథ. పెట్టేసినా నేను తినేసిన కూడా. నేను నా చెల్తను పెట్టినా నా చెల్త తినేసిన. మమ్మీ కూడా గూడు కట్టి చూస్తావా? మొత్తం గుళ్ళే. మన బ్యాంబూ చెట్టు చూసిరా ఎంత పెద్దగా, ఎంత బాగుందో చూడండి గూడు. అసలు కొబ్బరి చెట్టుకి ఈ సైడ్ కంటే ఆ సైడ్ మొత్తం కింద చూడండి. కర్బూజా చెట్లు అవన్నీ వద్దంటే కూడా వచ్చి ఈ లైన్లో మొత్తం కరెక్ట్గా ఇట్లనే ఉన్న చెట్లు. వాటర్ ఇక్కడ వచ్చి ఇట్లా ఆగుతుంది కదా వర్షం పడ్డప్పటికి. అందుకే గడ్డి కూడా చూడండి అసలు ఖచ్చితంగా పెట్టేయాల్సిందే. కాకాలి మంచిగా తోటకూర పెద్దగా పైగా. ఈ పనస చెట్టు కాయ మాత్రం వస్తలేదు. ఇది మరి ఎప్పుడు వస్తుంది? ఆ బ్యాంబూ చూడడం మాట. ఇక్కడ ఎవరు మైలగాడు పోయాడు. బ్యాంబూ పెద్దగా అయిపోయింది కానీ నాది రాజుగా ఇట్లా పోయింది అయింది. ఎవరో ఇట్లా పోతున్నట్టు వచ్చినట్టు ఇట్లా వస్తాయి. ఇది అగో బ్యాంబూ చూడండి మధ్యలో ఎంత బాగుందో. ఇంత అయింది. బ్యాంబూ చికెన్ చేయించిన అది మనం ఇందాక తీసుకొచ్చి చికెన్ అయితే ఇది వద్దులేదా? ఎందుకు వచ్చిన పీసులాట? చెట్లు కదులుతున్నాయి, అడుగులు పెడుతుంటే ముందే చెట్లకి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతాయి. ముందే నేను మస్తు సార్లు ప్యాక్ చేసి పెట్టుకున్నా. మామూలు పిచ్చి పాములు కరిస్తే భయం ఏం లేదు కానీ పోయి ఏదైనా డేంజర్ పాములు మా మమ్మీ అసలు మా ల్యాండ్ లో ఎక్కడ లేని ఉన్నాయి అంటది. అలాంటిది ఎక్కడ లేని ఏ గోల్డెన్ వైపర్ ఇలాంటివి వచ్చి గరిచినాయంటే కథం. ఇక అలాంటివి ఉండవు నాన్న, డేంజర్ ఉండవు. పాజిటివ్ మన ల్యాండ్ లో ఉండేది ఎక్కలేనివి, నెగిటివ్ ఉండవు. ఈ చెట్టు అయితే ఎంత గెట్టొచ్చి నిమ్మకాయ చెట్టు మాయమైపోయింది. నిమ్మకాయ చెట్టు మాయమైంది. కాటికాకు ఇగో మొత్తం ఈ చెట్టే. ఇగో ఈ చెట్లు ఫస్ట్ సాఫ్ చేయమని. నిమ్మ చెట్లు ఈ చెట్లు దీన్ని కొట్టియాలి, లేకపోతే మరీ ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే చాలా మంది గడ్డి ముందు కొట్టమన్నారు కానీ మేము కొడతలేము. కోళ్ళు ఉన్నాయి మనకి, అవన్నీ తింటాయి. దానివల్ల నేల పాడైపోతుంది. నేలలో ఉండే ఎర్రలు కూడా చచ్చిపోతే రేపు ఫ్యూచర్ లో మనకి అదే మెయిన్ సత్వా. ల్యాండ్ లో ఎర్రలు ఉండాలి. ఒరే సౌండ్ వస్తుంది చూసుకో. పిచ్చుకు గురిపోయింది. ఆడికెళ్ళి గూడు ఏమైనా ఉందా? ఉందా చూడు, గుడ్లు కూడా ఉన్నాయి డాడీ. గుడ్డు కంజు పోయింది. 3 గుడ్లు. అవునా? పోయిందన్నా పిట్ట ఈ నుంచి ఎగిరింది. చూపి కంజు అనేది
అసలు ఎంత బాగుంటుంది కదా మ్యాన్ వర్సెస్ వైల్డ్ లాగా ఇట్లా మనం నడుచుకుంటూ పోతుంటే పిట్టలు ఎగిరి అది ఎందుకు ఎగిరిందో ఆ ప్లేస్ నుంచి అని చెప్పి చూస్తే అట్లా గుడ్లు. పచ్చడి పెట్టుకోవచ్చు, ఇన్ని కాయలు ఉన్నాయి. ఒకవేళ మనం పిట్టలు చూడకపోతే తెలవకుండా తొక్కితేనా పాపం. ఇంకా మనకి తెలియదు వాటికి తెలియదు, అక్కడ కట్టుకుంటే మనుషులు వస్తారు. అగో ఈ రెండు నింపేశారు, అది పెద్దగున్నాయి. బాగా పెద్ద చెట్టుకి ఒకసారి మానేద్దాం ఎట్లుంటుంది. మానేసినాం కదా లాస్ట్ టైం. ఏడు మాగినాయి అసలు. ఇంకా ఉంచాలా ఇగో ర్యాబిట్స్కి గట్టేసి ఎంత బాగుంటుంది. ర్యాబిట్స్కి కానీ బర్రెలకి ఆవులకి. ఆవునన్నది చేసిన అయిపోతుండే. మేము ఆవును తెద్దాం అనుకున్నాం కానీ ఏందో మీరు గడ్డి గడ్డి గింజలు ఇదేనా? గడ్డి గింజలు తింటే అటువంటి ఇదేనా? కోళ్ళు తింటాయనా? ఇవే అన్ని మామూలు. ఇదేంది ఇది? పాము పొల్లాడిందే ఏంది కాదు, ఇది ఎందుకు పడ్డది? ఇదంతా ఎంతగానో కోళ్ళు వచ్చి తిన్నాయా? కోతులు వచ్చి ఉంటాయి, పండ్లు ఉన్నాయి అన్ని. ఆనా కోతులు వచ్చి ఉండొచ్చు. కొమ్మలు కూడా గుంజినట్టు అప్పి తీసుకో. ఇది పండేం కాలే ఉంది కానీ కొంచెం పెద్ద చాలే తినేయచ్చు. ఏ గీత తిన్నది పండు అయిపోయింది ఇక్కడ కూడా. ఏడు ఏడు ఎంత మంచిగా గీతప్ప. ఇక పండు ఇక్కడ. తిను, డాడీకి తింటాడు. హాఫ్ హాఫ్ తిని తిని వదిలేసుకుని వాటి ఇష్టం వచ్చినట్టు. నా రోజు నేను కాస్త పండగ చేసుకుంటాయి. పండగ చేసుకునే అమ్మ మనం తినే టైంలో ఎట్లా తింటాం, మిగతా టైంలో ఆటి. అదే నువ్వు మొన్న అన్నట్టు మనకి ఇక్కడ మన తోట పోదాం పాండ్ర, అక్కడ తింటా తినొద్దామని అట్లా వస్తాయి. ఈ చెట్టుకి కూడా ఉంది. ఉప్పురేసుకున్నానా? గాలి వర్షం పడుతుంది. నేను ఉన్నట్టు 7:30 ఫుల్ వర్షం తుఫాన్ లాగా. గత 3 డేస్గా పడుతూనే ఉంది, పడుతుంది ఆగుతుంది, పడుతుంది ఆగుతుంది. గవర్నమెంట్ నుంచి అయితే మెసేజ్లు అలర్ట్లు వస్తున్నాయి, మీ ప్రాంతంలో పిడుగులు ఉన్నాయి జాగ్రత్త అని. అంత మటుకు రియల్గా పట్టుకు రావా అలర్ట్లు? లాస్ట్కు ఉంది చూడు, లాస్ట్కు. అది అంత మటుకు రియల్గా పట్టుకు రావాలన్నా గవర్నమెంట్ నుంచి అలర్ట్లు. అట్లా వచ్చిన రోజే అది అర్థం చేసుకోవాలి. రావడం వాతావరణం శాఖ హెచ్చరిక ఈరోజు శాంతి స్వరూపం ఈటీవీ. బంగాళాఖాతంలో ఋతుపవనాలు అల్పపీడనం వల్ల మేము మా కాలంలో సపోటా కాలేదా? మనం లాస్ట్ టైం తెంపినప్పుడు ఇంత సైజ్ వచ్చినాయి పెద్దగా. ఇంకా పెద్ద లాస్ట్ టైం తెచ్చినట్టు మాలేదు ఫుల్గా. తెంపేస్తే మా అయిపోతాయి మనం చిన్న అయినా, కానీ ఇంకొన్ని రోజులు అవుతే కండా కొంచెం ఎక్కువ వస్తుంది దాంట్లో. మన ల్యాండ్లో రుచి చూడండి పండేదని ఉందంటే ఒక అవకాడో, ఉసిరికాయ, ఇంకా లిచ్చి. ఉసిరికాయ చూసినావుగా? ఉసిరికాయ కూడా చూసినాం మనం. అస్సలు చూడండి అంటే ఈ అవకాడో, ఆ లిచ్చి. అది 2 years మనం పెట్టి ఇప్పుడు 1 year, ఇంకా 1 year వస్తుంది. ఇంకా 1.5 yearలో వస్తుండొచ్చేమో, చూద్దాం. మనకు కూడా ఏం తెలియదు, మనం కొత్త అనుభవం ఇప్పుడే. వచ్చినాయి ఇప్పుడే వస్తుంది.
దానికి లేవు మమ్మీ, దానికి కూడా లేవు మమ్మీ, అయిపోయినట్టుంది. అయిపోయినాయి దానికి మొన్ననే సీజన్ అయిపోయింది. ఉసిరి చెట్టు కింద చూడడం ఎంత లాగిందో. ఆ ఉసిరికాయలు వచ్చినాయి కానీ ఉసిరికాయలు రాలే. ఈ సీతాఫలం రామఫలం ఎంత బాగా. ఇది లక్ష్మణ ఫలం. మనకు లక్ష్మణుడు ఇంకా ఫలం ఇయ్యలే. రాముడు ఇచ్చిండు, హనుమాన్ ఇచ్చిండు, మనం సీతమ్మ కూడా ఇచ్చింది. ఇది ఒక్క కాయ కాసింది మనం తెచ్చిన తర్వాత ఆరెంజ్ కలర్ అయింది, ఇంత సైజ్ అయింది. రుద్రాక్షి 5 ఏళ్ళు పడుతుంది అన్నమాట. కానీ హైట్ చాలా అయిందన్న, అన్నిటికంటే హైట్. ఇది కూడా ఇవి మేము రోడ్లో వస్తుంటే జామకాయ చెట్లు జామ చెట్లేనా మీ అది ఎంత కాస్తున్నాయి? బిక్కపళ్ళు అంట. బిక్కాయలు తిన పక్కొస్తాయి అదేనా? కానీ ఇది వాసన ఏదో మమ్మీ. బిక్కాయలు మస్తుంటాయి మరి, బిక్కపళ్ళు భలే ఉంటాయి. ఇది చూసిరా మీకు ఒక పెద్ద చరిత్ర. ఇది మేము దారిలో రోడ్లో కనిపిస్తుంటే ఇది ఏదో బాగుంది ఆ ముళ్ళ చెట్టు తెచ్చి పెడదామని ఇంత చిన్న చిన్న పిల్లలు 2 తెచ్చి పెట్టినాం. ఇవి ఈ రోజు ఇంత పెద్దగా అయిపోయినాయి. ఇంత పెద్దగా అయిపోయినాయి చూడు. వీటి ఏర్లు ఎంత లోపలికి పోయినాయి. ఇప్పుడు పిల్లలు పెడుతున్నాయి మమ్మీ. ఇది కూడా ఇగో పక్క పక్కన పిల్లలు మస్తు పెడుతున్నాయి. మరి ఇది అంతా అడివేడి అవుతుంది ఏంది? ఇదంతా మరి ఇదంతా అయిపోతుంది మమ్మీ. ఎందుకన్నా తెచ్చి పెడుతున్నాయి? ముళ్ళు వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఇచ్చేసి అంతే. అది అసలు ఏం కాయలు కాదు. అది మేము చెట్టు మాకు నచ్చి తీసుకొచ్చి పెట్టేసి రేపు దానివల్ల గుచ్చుకుంటుంది అని ఇట్లేదని అనిపించినప్పుడు తీసేయచ్చు. ఏముంది, పట్టి నిండిపోయింది. వీటిలో గడ్డి కుప్పలు ఏడేడు ఉంటాయో వాటి కిందనే ఉంటాయేమో. అవునా? చిన్న చిన్న పిల్లలన్నీ ఉంటాయి. తీయకునా మరి ఎందుకు తీస్తావు? వస్తే ఇక ఏమని చెప్పి ఇక మొత్తుకోవడం. ఇన్సేపు దగ్గరలేమో సౌండ్స్ లేవు. మన అల్ఫాన్స్ ఇక్కడ పెట్టినా ఏం తింటావే? నీళ్ళు పెట్టు. అది కాదు, నీళ్ళు పెట్టినా ఎగురుతుంది కదా డాడీ. ఎగిరేస్తే ఎగురుతుంది కదా డాడీ. అటు ఇటు పోతుంది. ఏం లేకుండా చూడండి ఎగిరేస్తా. మరీ హైట్ ఎక్కువ ఎగిరేసి అది మంచిగా ల్యాండ్ అయింది కానీ వద్దు ఎక్కువ చిన్నపిల్లలు. ఇంకా వేడి చేసేయాలి, పిల్లలు పెట్టాయి పెద్దగా అయినాయి. ఇంకా పెద్దగా అయిపోయినాయి మమ్మీ మరి. ఇగో మనం లోపలికి వస్తే లోపలికి వచ్చేసినాయి. టిప్పు సౌండ్ ఉన్నట్టుంది. వీటికి కింద కాకుండా కొంచెం ఇట్లా పైన కడదాం అనుకుంటాం. పైన కట్టినామంటే వాటి అదంతా ఏదన్నా ఉన్నా కూడా కింద పడిపోతుంది బాత్రూమ్. అది టైం ఇన్ఫెక్షన్ అది వస్తుంది. అక్కడే కింద నుంచి అక్కడే పైన ఇన్ఫెక్షన్ వస్తుంది. మేము అనుకున్నాం మళ్ళీ మాకు వచ్చే టైం లేక అట్లా చేయలేదు. కానీ ఈసారి మటుకు అది కూడా కొంచెం పెద్దగా అయిపోయినాయి కాబట్టి
ఇక సపరేట్ చేసేటప్పుడు ఇక మేము క్లియర్గా ఇట్లా మంచిగా నీట్గా కొంచెం పైకి ఇట్లా పెట్టి ఏది లేకుండా అయితే కడతాం. సిల్క్ కోడి చూడు, షో కోడి, ఇది పెరుగుతుంది. షో కోడి కాస్త బుచ్చం కూడా అయింది. అన్ని కోళ్ళలో అదే పిచ్చప్పుడు కాదు, గలీజ్గా ఉందో అది చూస్తే. ఆయన షాప్ కాడ చూసినప్పుడు మాకు మంచిగా నచ్చి ఇది కూడా తెచ్చుకుందాం, ల్యాండ్ ఉంటుందిలే అనుకున్నాం. సిల్క్ సిల్క్ అని ఇచ్చిండు. వీటన్నిటితో చూస్తే దాన్ని ముట్టుకొని కూడా అవ్వట్లేదు. ఇక్కడ ఇక్కడ చూపేనా ఇంకో ఇటు చూడ, ఇగో ఇగో ఇక్కడ చూడ ఎర్రగా అది చిన్న కూడా ఆడ కూడా ఉంటుంది. ఇగో ఏడ కూడా తినేసినా మన చెర్రీలు ఇగో ఆల్రెడీ పిచ్చుకలు కొరికినాయి. ఇగో ఏడ కూడా కొరికేసినాయి. చెర్రీలు చెట్టు నిండా చెర్రీలే ఉన్నాయి. మా వాళ్ళు ఇవన్నీ పెట్టినావు కానీ అసలు ఈ బయట చెర్రీలు లెక్క లేవుగా. స్వీట్ లేదా స్వీట్ ఉన్నాయి మరి, స్వీట్ బయట ఐస్ క్రీమ్ లో వేసేది ఈ చెర్రీయా? అవి తయారు చేస్తారు మమ్మీ చెర్రీ. అవి చెట్టుకు గాయవు. అవి నువ్వు బిక్కాయలో అంటూ చూసినావా? ఏదో ఏదో కాయలు చిన్న గిత్తప్పుడు ఆ కాయల్ని తీసి వాళ్ళు ఈ చక్కెర కలరు వీటిల్లో వేసి చేస్తారు. అది ఇప్పుడు మనం ఏది పాన్లల్లో కేకుల మీద పెడతారు చూసారా, ఆ చెర్రీ అనేది అది ఆర్టిఫిషియల్ చెర్రీ. వేరే పండుని తీసుకొచ్చి ఆ పచ్చి పండుని నానబెడతారు. ఏది చక్కెరలో ఇక కలర్ వేసి మమ్మీ అట్లా నానబెట్టి అది బాగా ఊరిన తర్వాత వాటిని పెడతారు. దానివల్ల అది అట్లా, కానీ అది రియల్ చెర్రీ కాదు. రియల్ చెర్రీ అంటే ఇదే మమ్మీ. బార్బిడోస్ చెర్రీస్ అంటే ఇదే ఉన్న చెర్రీలు అది ఒకటే. అని టేస్ట్ మస్తున్నాయి కానీ ఇది న్యాచురల్ మమ్మీ, ఇంతే. ఇంకా ఇదే హెల్దీ. అవి ఏం షుగర్లో ముంచి అట్లా చేసిన లేవా? అసలు మనుషులు చూసిరా ఇక్కడ వరకు ఎట్లా సాల్వ్ చేసేసిండు. ఇంత పని మా ఒక మనిషి చేయడం అంటే మస్తు కష్టము. మా దాంట్లో చేసేటైనా అయితే ఇంకా ఎంత కష్టపడితే ఇంత అవుతుంది చూడండి. అసలు మళ్ళీ ఇష్టంగా చేస్తున్నాం. నేను చేసుకుంటే ఇదంతా మనమేమి ఇది నువ్వు చెయ్యి అని చెప్పింది కాదు. ఇదంతా ఇట్లుంది కదా నేను క్లీన్ చేసుకుంటా అని చెప్పి చేసుకుంటాను. అంతకుముందేమో ఇజ్జేయి అజ్జేయి ఇదంతా ఆటలో వేసేస్తాడు, పడేసిపోదాం. ఈడ మా మమ్మీ వండక ఈ ప్లేస్ అంతా మార్చేది. నాన్న ఒక యాప్ చెట్టు పీకేద్దాం నాన్న. అంతా తీసేద్దాం మొత్తం చాలు. అంతా గోడ పారిజాత పూలు ఎన్ని వచ్చి ఎన్ని కాసినాయో ఎన్ని రాలుతున్నాయో. ఇక్కడ పోసానా నా కాయలు? ఇప్పుడు అవి ఎండిపోయే కాలం కదా, షెడ్డింగ్ టైం యాప్ చెట్లకి. అబ్బా ఎట్లా అరుస్తున్నాయి రా నాయన. నీకు అటు నువ్వు కనిపిస్తుంది కానీ బకెట్తో ఇంకేం పని ఉన్నాయి? ఇక్కడ కొడిపి కూడా నేను చేస్తాను అట్లా ఆగులు అనుకొని. కొడిపియో పిట్టుపియో కోళ్ళు వీడి కిందకి ఎక్కినాయి. బకెట్తో పని మనకంటే ఇది కట్టేమనాలి. చెట్టు నుంచి కిందికి వచ్చేసాయి. పైన వేస్తామంటే ఇంకా అల్లుకొని వెళ్ళిపోతాయి. తమలపాకు పైకి పోతుందో ఇక్కడ మనీ ప్లాంట్ చేయడం ఆడ తమలపాకు ఆడ పెద్దగా. వీటికైతే పని పట్టలేదు. ఇగో అటు తినర్రి మస్తు తిండి తింటాయండి అసలు. ఈ పప్పా చెట్టు కోతి ఎరగొట్టినుండే 2 కొమ్మలు వచ్చినాయి, పెరిగింది. అదే పప్పడి చెట్టు, పప్పా చెట్టు, పరందప్ చెట్టు, బొప్పాయి చెట్టు, పరతకాయ చెట్టు. ఇక్కడ ఎట్లుంది చూసిరు కదా అప్పుడు నడవనీకి రాకుండా మొత్తం సాఫ్ చేసిండు. నాకు వంకాయ అంటే మంచి ఇష్టం ఉంటుండే కానీ ఈసారి విరక్తి వచ్చేసిందా? మన కాయలు తిని తిని విరక్తి వచ్చిందండి నిజంగా. ఏం తింటావే ఇల్లు? ఇక బాగా
ఇక్కడ కూడా ఉంటుందా ఏంటిది? ఉడుము ఉడుములు ఉన్నాయి తెలుసా? ఉడుముందో మరి అందులో పాము అలా గోకరకాయ ఉంది. ఒక్క గోకరకాయ ఏం చేయాలి? గోకరకాయ చెట్లు వేస్తే ఆ గడ్డిలో గోకరకాయలు అన్నీ కలిసిపోయినాయి. ఇవే గోకరకాయ. గోకరకాయ తీగ చెట్టు కాదా? కాదు కాదు చెట్టా మమ్మీ ఇట్లా. ఇగో ఏడా నీ కింద ఇగో గోకరకాయలు ఉన్నాయన్నా. ఈ గోకరకాయతో ఏమవుతాయి? కాయ కూడా కాదు. పులగర వేయచ్చు. ఇక చూడు నువ్వు కూర్చున్నావు, నువ్వేమో ఇస్తున్నావు నువ్వు కలితే. అర్రే అర్రే వచ్చిందిగా మన దగ్గర. ఏది? ఇగో మీ ప్రాంతాల్లో వీటిని ఏమంటారు? రాయలసీమలో అయితే వీటిని మొటిక్కాయలు అంటారు, తెలంగాణలో అయితే గోకరకాయలు అంటారు. గోరుచిక్కుడు ఆంధ్రలో ఏమో చిక్కుడుకాయ కదా. ఇదేనా గోరుచిక్కుడు? తెలుగు అక్కడ ఇంకో చెట్టు ఉంది వెనక. అప్పుడు ఒకటే రాష్ట్రం కదా, అటు వెనక ఇడగొట్టిర్రు. పడిపోయింది చూడు. వెనక వెనక ఇంకెనక అటు పడిపోయింది చూడు, వంగిపోయి. కాయలు దింపుతా ఉంటే చెట్లు కూడా వస్తున్నాయి. అరే ఇక్కడ కాయలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా అయ్యేటట్టున్నాయి. చిన్నప్పుడు నీకు మస్తు ఇష్టం ఉంటుండే ఇవి. నాకు ఇప్పుడు కూడా మస్తు ఇష్టం. చిన్నప్పుడు అయితే బాక్స్లలో ఊరికే ఏం కూర చేయాలంటే మమ్మీ గోకరకాయ కూర చేయంటుండే. నాకు గోకరకాయ ఎందుకు చిన్న ఉన్నప్పుడు ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టం తింటా. కానీ మా మమ్మీ చేయక ఎన్ని ఏళ్ళు అయిపోయిందా. నేను లేత ఉంటేనే చేస్తాను, ముదిరి ఉంటే చెయ్య. నేను ఎప్పుడు నాకు కొందాం అనుకోతే లేత దొరకవాలి. ఇవి ఇప్పుడు చూడు ఇట్లా లేత ఉంటే బాగా మస్తు ఉంటుంది గోకరకాయ కర్రీ. గోంగూర చెట్టు ఒకటే ఉంది, ఆ గోడ చెట్టు ఉంది, కాయలు వచ్చేసినాయి. 2 చెట్లు ఉన్నాయి, కాయలు వచ్చినాయి. చెట్లు ఇష్టపడుతున్నాయి. గోకరకాయ చెట్లు అన్నీ పడిపోయి కాయలు పైకి కనిపిస్తున్నాయి. ఇగో గోంగూర చెట్టు కాయలు వచ్చినాయి. గోకాయలు చిన్నప్పుడు అయితే అది సంక్రాంతికి గోగు మిల్లులన్నీ వేసి జమ చేసుకుంటుండే భోగి మంట కోసం. ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి. బతుకమ్మ పూలు కదా? కాదు నా తోటకూర ముదిరిపోయి అట్లా ఎర్ర తోటకూర సేమ్ బతుకమ్మ పూలు అన్నట్టే ఉంది. బతుకమ్మ పూలు ఎర్ర ఉంటాయి చూడండి. అదే కుచ్చు పూలు, అవే అనుకుంటున్నాను. సీతమ్మ కుచ్చుల పూలు ఏమో అంటారు కదా. అది కూడా వచ్చిందా మన ల్యాండ్లో అనుకుని షాపింగ్. మాకైతే ఎంత ఇష్టమో అండి, ఇష్టంగా తీసుకొని ఇష్టంగా ఎన్ని అసలు వందల ఫోన్లు వచ్చి ఉండొచ్చు. మీలాగా మాకు చేసుకోవడం ఇష్టం, మీలాగా మాకు ఉండడం ఇష్టం, మీరు ఎంత మేము చేసుకుంటాం అక్కడ ఉన్నాయా అని ఎంతమంది అడిగారు మమ్మల్ని. అయితే ఒక్కసారి కుర్చీలు లేకుండా వచ్చినాయి, మళ్ళీ కుర్చీలు వచ్చినాయి కదా మొత్తం. వీటికి కేర్ తీసుకుంటుండాలి అంటే. కేర్ అంటే ఇక మనం ఉన్నాకనే ఇక అన్ని విధాలా ఇది ఊరికే వస్తాను కూడా లేదు.
ఇది చెట్టు పెట్టినప్పుడు ఇరిగిపోయింది. తెచ్చినప్పుడు ఇది కూడా నువ్వు కొనుక్కొచ్చే చెట్టు పక్కలం పై దాకా ఇది ఇరిగిపోయింది. ఇరిగిపోయింటే ఇరిగిపోయిన చెట్టుని మేము ఎందుకు పడేసి రాతి మీద ఎంత సన్న కొంచెం జాగాను చూస్తుంది కవర్ అట్లనే పెట్టిన వస్తే రాని లేకపోతే లేదన్నట్టు. అది కూడా వచ్చేసింది. నీళ్ళు డ్రిప్ లేదంటున్నాను అప్పుడు, అది రాలే. అయినా ఇప్పుడు ఈ సీజన్లో ఇవి రాలిపోతాయి, వర్షానికి మళ్ళీ వస్తాయి. ఈరోజు ఇక్కడ క్లీన్ చేసినట్టుండు. ఈ కొండ కూడా వదిలేదు. ఇగో చూడు ఎంతగానో చేసాడు. ఏమో చూడు గడ్డి ఓనైనా సగం క్లీన్ చేసిండు కానా. ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు పాములు ఏం కనిపించలేదంట. కర్ర పట్టుకొని ఫస్ట్ ఇట్లా గెలిగిస్తాడంట. కర్ర పక్కనే పెట్టుకొని ఇగో పేటేసుకొని కూర్చొని. కానీ పని కష్టం, ఎంత కష్టం చేస్తాడంటే అంత కష్టం చేస్తాడు. అమ్మ ఆడ వరకు పోయిండే ఊరి కాడికి వద్దని చెప్పా మూలకి. తెలుసు కదా ఆయనకి, తెలుసు. అదే మళ్ళీ తెలియక దాన్ని అగో దాని దగ్గరికి పిక్కుంటూ పోయిండిగా. అది గొడవలతో తీస్తాడు. అయినా సరే చెప్పాడు, అయినా కూడా అటు పోవద్దని చెప్పు. సరే నేను జాగ్రత్త అని చెప్పాడు. కరెంట్ చూడు అసలు ఒక ట్రాక్టర్ బిడ్డ వచ్చిందా. ఈ చెట్టు ఇవ్వడమే వస్తుంది అనుకున్నామ్మా. ఆమె పెట్టినప్పుడు ఇటు పోకమని చెప్పి ఇక ఇది మేము పెట్టినప్పుడు మొత్తం ఏర్లు ఊసిపోయి అది వెళ్ళిపోయింది. గీత సన్నగా ఉంటుండే. ఇప్పుడు చూడు వెళ్ళిపోయింది మొత్తం నేలలో. ఆక్సిజన్ ట్రీ మస్తు ఆక్సిజన్ ఇస్తుంది మన ల్యాండ్కి. ఎంత పెద్దది ఇది. ఇది పెట్టేటప్పుడు కూడా ఇరిగిపోయినాయి. ఇంట్లో ఒక 4 ఏళ్ళు పెడితే 4 ఆకులు వచ్చిండే. 4 ఏళ్ళు పెట్టినా ఇక్కడ 4 నెలలకి అంత పెట్టి డబల్ గ్రోత్. మరి భూమిలోకి ఎంత తొట్టికి మరి చూడు లైన్ గా ఎట్లా వస్తున్నాయా. ఇది కూడా ఉంది బాదం చెట్టు. సెట్ అయిపోయింది ఇది. ఇది ఎట్లా వచ్చేసింది, ఇది ఎట్లా వచ్చేసింది. ఎంత బాగుంది. ఇది ఇంత మధ్య అయితే ఇక్కడ ఈ రాయి పైన మంచిగా చెట్టు కూడా మస్తు ఇష్టం మాకు. షో పీస్ లెక్క చేసి మస్తు మెమొరీ. మేము బాదంకాయలు తెంపుకొచ్చుకొని మా మమ్మీ అయితే లంచ్ ఏది స్నాక్ లాగా ఇన్ని కాయలు తెచ్చి నేను ఇస్తుండే. మా మమ్మీకి పెట్టమమ్మని. మా మమ్మీ అట్లా దంచి రోకలతో దంచి అందులో పప్పు తీసి టిఫిన్ బాక్స్ లో పెట్టి పంపించేది మాకు. రోకలు అంటే రోకలు అనుకోండి, ఇది చిన్న రాయి ఉంటది కదా, చిన్నది రాయిది. అది రాయితను కొట్టి కానీ అది చిన్నతనం మెమొరీ అసలు. ఇంకా ఆ చెట్టు కూడా మన దాంట్లో మిస్ అవ్వద్దు అని చెప్పి అది కూడా పెట్టేస్తాం. ఇగో ఈ యాప్ సెట్ వస్తే ఇది ఉంచేస్తే ఇది కూడా మానైపోతుంది. ఇది ఉండని నీడ అవుతుంది. రేపు మేము ఇక్కడ దేవుడిని పెడదాం అనుకుంటున్నాం. ఇట్లా నీడ ఉందనుకో, ఇక్కడ కూర్చుండే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. హనుమాన్ విగ్రహం, వినాయకుడు, అది చూడరాం బాబా ఎట్లా వస్తున్నాయో మన కోసం. ఎటు పోతే అటు ల్యాండ్, ఎటు పోతే అటు కోళ్ళకి కూడా. కుక్క కంటే తెలుస్తా. కుక్క విశ్వాసం మమ్మీ. ఆ గూడు కంప్లీట్ అయిందో లేదో ఇంకా. మా పూలు నేను అసలు చూస్తే ఏమో మస్తు చేసింది కానీ చాలాసేపు అవుతుంది. ఎంత వాసన వస్తుంది ఇక్కడికి వస్తే. గోరింటాకు చెట్టు అయితే పెద్దగా అయిపోయిందండి. మొత్తం గోరింటాకు చెట్టు పెద్దగా అయిపోయింది. తోటకూర మట్ట ఒకటి ఉంది. 7 వంకాయలు ఉన్నాయి. ఈ వంకాయలు నాకు ఇష్టం ఆ వంకాయల కంటే. ఇవి చూడండి అసలు మచ్చ లేకుండా ఇట్లాంటి ఇవి అసలు వంకాయలు అంటేనే ఇవి. గుత్తి వంకాయలు ఏది చేసుకుని ఈ వంకాయలతో చేసుకుని ఈ చెట్టు మూలు వచ్చింది అసలు. ఇక్కడ మనం బెట్టను కూడా పెట్టలే కావాలి. పైనాపిల్ పెరుగుతుంది, అదొక్కటి బాగా పెరిగింది. ఈ 4 చెట్లు తక్కువ. కొంచెం మునగా తెంపుకుంటా.
అయితే మా అమ్మ ఇట్లా చేస్తున్న మునగాకు అంటే అప్పట్లో మునగాకు తిన్నారా అన్నారు. మా అప్పట్లో ఏంటి మా అమ్మలు అమ్మమ్మలు నుంచి తింటుండే చెట్టు మనుషుల కంటే ముందు నుంచే ఉంది. అదే ఇక్కడ మనకు హైదరాబాద్ లో తెలవదేమో కానీ ఊర్లలో మునగాకు తింటారు. ఇక్కడ తెలంగాణలో తింటారు ఈ మధ్య తింటారు. ఈ మధ్య ఇది ఏంటంటే పౌడర్లు వస్తున్నాయి మునగాకు మంచిదని చెప్పి ఇప్పుడు వీళ్ళు డాక్టర్లు కూడా చెప్తున్నారు మునగాకు పౌడర్ తినండి మంచిగా ఉంటుంది అని చెప్పి. ఇంకా ఈ మధ్య ఇంకా పౌడర్లను కూడా చేసి అట్లా కొంచెం తెలిసింది బాగా అందరికి. ఆడదాకా స్కూల్ బస్ వచ్చి పిల్లల్ని ఎక్కించుకొని పిల్లల్ని తీసుకొని పోవాలి. అంతేగా మరి. పెంచుతుంటే మస్తు సాటిస్ఫైయింగ్ ఉంది. పుట్టకంటే మస్తు రే మస్తు మస్తు సరగా ఇక ఎందుకని నాన్ వెజిటేరియన్ సరే గుడ్లు వేసుకొని తిందాం. రేపు నాన్న ఇప్పుడే తినేద్దాం. మంచి గుడ్డు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ మధ్య వెజ్ రోజులు పెడుతున్నాం అది చేసి గుడ్లు వేసుకొని చేసుకోక ఎన్ని రోజులు అయితే ఉంది. అసలు ఇవి పెట్టి ఎన్ని రోజులు అవుతున్నాం ఇంత తొందరగా పెరిగిపోతుంది. ఇంత కొమ్మలు అవసరం లేదు. మరి ఇది కూడా చాలు ఇవన్నీ అయిపోయిందండి మన హార్వెస్టింగ్. ఏమేమి వెళ్ళి చూద్దాం బదులు. ఏదన్నా ఆకుకూరలు వెళ్తాయో. ఇంకేం ఆకుకూరలు ఉన్నాయమ్మా? ఆకుకూరలు కదా కాయలు. ఈరోజు బేజారు వచ్చింది నా కొడుక్కి. అంటే వర్షం పడే ఇది కాబట్టి కొంచెం బాగుంది. ఇవేడు కాయ తెంపునా ఒకటే కనిపించింది. అగో పక్కన ఇంకోటి ఉంది. ఒక్క కాయను ఏం చేస్తా పడేయను. అగో పక్కనే బుడ్డకాయ ఇది నాన్న కింద దీని పక్కనే. మన చెట్లటి 1, 2 అయినా కూడా పడేయను. ఆడ గూడు ఉంది చూసుకోవా. ఉంది కొంచెం పిచ్చుకలు అవి పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోయే మూమెంట్ లేదు. ఇవే ఎడకాయ మా వాడికి చిడ పెడుతుంది. నాకు కూడా చిడ పెడుతుంది. వాడికి తట్టుకోలేకపోతున్నాడు. ఏం తట్టుకునేది అంత ఏమన్నా చిడ అవుతుంది. చెంప అదే దొండకాయలు మరి 4 ఏం వద్దులేదా? లేవా కూడా ఏం వద్దులే. చూడరు మా అన్నయ్య ఎంత బాగా చేస్తారు. మీరు రాయలే చూడరు మన వాళ్ళు దగ్గరకు వచ్చి ఏముంటాయో పుస్తకం చెప్పి ఎగిరింది. ఏమున్నాయి ఆడ ఒక మట్టి కొద్దుంది. ఇది ఏంటది మట్టి? స్నేలా అంటే కానీ ఆ షెల్లు లేదండి వాళ్ళు. నత్తలా? సెల్లు లేకుండా ఉందండి. ఇదేందా మీద కొబ్బరి చెట్టు ఏదో పురుగు
ఒరే పాము చూసినావారా ఎంత పెద్ద పాము కోసమో ఇగో నేను మొన్న చెప్పింది అదే. కర్రతో తీసి చూడు చూడు ఎంత పెద్ద కుసుమ నోటి కాంచి తీసింది. ఈయనే తిరుగుతుండే పాము. నాగుపాము ఇది. ముట్టుకోకు కట్టుతుంది. ఇగో ముట్టుకోకిడ పడి చూడురే అంత దగ్గరికి ఎందుకు చూస్తున్నావు? ఏం పాము ఏ అడబడి ఇగో ఈడ చూడు. నాగపాము కాదేమో డాడీ. ఇక్కడ చూడు ఇక్కడదే నాగుపాము. కర్ర. ఈడు ఇంకో తల ఉందా డాడీ? తోక మిడిల్ తల ఇదే. ఎంత పెద్ద పాము చూడు. పెద్ద పాము కోసం నాగపాము ఉన్నట్టు. ఇది కూడా కూర్చో పక్కకు పడి మెల్లగా పడే. అంతేనా? రీతి రివాయలేదు అట్లా పక్కన పడేస్తారు అనుకోకండి, అది మాదే. వాళ్ళండి పక్కది కూడా ఇదికేసినా దాంట్లో పోయినప్పుడు మళ్ళీ ఎత్తులు పడేస్తారు. చూసినావు ఎంతలా పోయిందో. అదేరా పాము తలకాయ. ఇంకేం తలకాయ? ఇందాక పడేసిన తలకాయ. అది ఉండలే. ఏది అది? ఏంది ఎన్ని ఉంచుతావు? గొడవ పోతుంది. సగం సాపు అయింది, ఇంకా సగంగా సాపు కావాలంటే పప్పి ఎంత అవుతుందో. అది ఆ పాము దాని స్కిన్ వదిలే వరకు ఏం చెప్తున్నామో అదే కదా. ఆ చెట్టు ఎంత అట్లుంది? వస్తుందా మంచిగానే? వస్తుందో మీకు రెండే పక్కన వాడు. ఇవి వేరే జాతిగా ఇన్ని బతికినే ఆడికి అన్నం అనుకోవాలి. మాస్ పెద్దగా అయిపోయా పెరిగే టైంలో దెబ్బ పడాటికి. ఇటు పోయిండు ట్యాంక్ కాడ నుంచి, వాటర్ ట్యాంక్ కాడ నుంచి ఇటు పోయిండు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ కాడికి వచ్చిండు. ఎలాగన్నా నా కింద పడేది. అమ్మా ఇగో ఇవి వెళ్ళేయండి. లాస్ట్కు గోకరకాయలు కూడా వెళ్ళాయి. అసలు హార్వెస్టింగే కాదు, హార్వెస్టింగే కాదు అసలు మంది. లాస్ట్ లో ఇది ఆయన పూలు ఉన్నట్టుంది. మిగిలిపోయిన హార్వెస్టింగ్. ఇడిపోతకాయలు మిగిలిపోయి ఒకటో రెండు పైకి కూడా వస్తే. ఎక్కుతుంది. ప్రేమ చూపెట్టింది చూసినావా నాన్న? పిల్లగాళ్ళు ప్రేమ ఎత్తుకోగానే ఉత్సవస్తారు చిన్నపిల్లలు. వాళ్ళకి ప్రేమ అంట. అట్లా మనది అది మొత్తం ఉబ్బలేస్తుంది మా ల్యాండ్ అంతా. ఇప్పుడిప్పుడే జర జర చల్లబడుతుంది అన్న. ఇంకా చేసేపోతే గాలి వస్తుంది నైట్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే జర జర అదేంటిది గాలి స్టార్ట్ అయినట్టుంది. చూసిరా మన ల్యాండ్లో ఇగో తక్కువ. లాస్ట్ టైం అయితే మస్తు ఎక్కువ. ఇగో వీడికి కూడా వచ్చేది ఎరిగిపోయింది నాకు తెలిసి. చిలుకలు ఉరుకుతున్నాయి పప్పి ఇల్లు కూడా వచ్చి పోయినట్టున్నాయి నావి. మరి అలా పెడితే వాటికి ఏదో తినేది అనుకున్నట్టు. ఇగో ఏందో ఇది ఇవి 2 వంకాయలు చికెన్లు వేసుకుని వండేయాలి. అంతేనా? చూడంత బాగుంది. మధ్యాహ్నం మంచిగా నలుగువేసి బిర్యానీ తిన్నాం ఫుల్గా. లేదా ఈ గోకరకాయ ఇది వండేసేయాలి. నాకైతే ఏమన్నా తినాలని అది వండబుద్ధి కాకపోతే ఏం చేయాలంటాడు నా కొడుకు. ఇక ఏది చేస్తే అది, ఏది చెప్తే అది చేస్తాడు. నేను చెప్తుంటే నేను ఒకటి చెప్తే 10 రకాలు చూపిస్తాడు. ఇది చేయనా ఇది చేయనా ఇది చేయనా ఇది చేయనా అని. ఏమో మా మమ్మీ తింటదేమో మంచి. మళ్ళీ వాటిలో నేను చూసి ఆడ సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి అంటే మళ్ళీ మా మమ్మీ అది ఉంటుందో ఉండదో అని అనుకోని నేను చెప్పిందేమో. అలాంటివి ఏమైనా ఉంటేమో ఒక లిస్ట్ అయితే చదివి చూద్దాం. మా మమ్మీకి ఏది నచ్చుతుంది. ఎన్ని రకాలు చదువుతా ఉంటాడు. నాకేమో ఒక సైడు అదేంటిది పైసలు వేస్ట్ అనిపిస్తానే, ఒక సైడు తినాలనిపించి ఇక తింటుంటా అట్లా. ఏందో మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఎంత ఇట్లా చూసుకుంటే నాకు తృప్తి. అబ్బాయి వెన్నెల్ని
ఇంత ఎకరా భూమి ఉండి ఇంత వెళ్తే ఇజ్జత్ పోతుంది కానీ గొప్ప ఏమన్నాం కూడా ఏముందిరా ఎన్ని నువ్వు మొన్న తీసిన ఇష్టం మీ సంచి నిండా అది మమ్మ అసలు కాప అదే స్టార్టింగ్ కాపది అదే ఓ బొచ్చు రాలే మనవి ఇంకా సీజన్లు లేవు కానీ బొచ్చు రాలే మామిడికాయలు రాలే ఇప్పుడు పెద్ద అవుతున్నాయి. ఈసారి మనం మామిడి చెట్లు ఈసారి కాయకి ఈసారి తీసేస్తాం మేము. ఈసారి ఏమి ఉంచాము. ఇప్పటికే చెట్లు మస్తు లాభ అయిపోయినాయి. ఈసారికి కూడా ఈసారి కూడా మేము అది తీసేసినామంటే ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి చెట్లు. ఇంకా మనం కింద కట్టలు పెట్టుడు ఇదేం అవసరమే లేదు. చెట్టు పైన స్ట్రాంగ్ గా కాయలు వంగిపోకుండా వస్తాయి. ఇంకోటి పండ్లు కూడా మంచి బలంగా వస్తాయి. ఇగో ఈ రోజు మా హార్వెస్టింగ్ ఇది. నాకు వేసుకుంటూ నేను మా మమ్మీ కలిసి చిన్న చిన్న హార్వెస్టింగ్. ఇదేంటంటే మన వాళ్ళకి మేము కూడా 4 రోజులు అయిపోయింది మా ల్యాండ్ చూసి. మన ల్యాండ్ చూసి 4 రోజులు అయిపోయింది. ఇంకా సరే అని చెప్పి వచ్చినాం. అయితే మా వాడు ఇది భలే క్యాచ్ పడతాడు నోటికి. నోటితో క్యాచ్ పడతాం. 5000 ఇస్తా. ఇది నోటితో పట్టడం పెద్ద కష్టమేం కాదు పట్టచ్చు. ఇది సైజ్ కొంచెం పెద్దగా ఉంది. ఇంకోటి బరువు ఉంది. కొంచెం మిస్ అయ్యి అందుకే చిన్న సైజ్ ఇచ్చిన పడ్డది అనుకో ఆ పన్ను గుచ్చుకొని బొక్క పడుతుంది. ఈ బరువుకి పన్నుకి ఏం అంత పెద్ద బర్రె తెరిచినట్టు తెరవా. చిన్నది అయితే చూడు మీకు ఇది చూడు. ఇది కూడా దెబ్బ అది చూడు అట్లా అల్లాడుతున్నాడు. నేను నా తొరిపల్లతో పట్టుకుంటా చూడు. ఉన్న 2 తొరిపల్లు వాటి మీద వాడు అనుకో. ఇది జీన్స్ రా. తొరిపల్ల ఎంత అదృష్టం అనుకున్నారు. ఇక పళ్ళ సెట్ ఇక తొరిపన్ను ఉంటే ఎంత అదృష్టం అనుకున్నారు. మస్తు అదృష్టం నాకు జీన్స్ ఇది. సరే ఎగ్రేస్ క్యాచ్ చూడండి అది భయం అవుతుంది. మూతి మీద పడి మూతి మలిగేటట్టుంది. ఇది కూడా నాకు ఎందుకు ఈ వేషాలు కోతి వేషాలు. చిన్నది అయితే చూడు మమ్మీ. ఆ చిన్నవి అయితే నేను కూడా వేస్తా. బఠానీలు చెర్రీలు ఇవి నేను కూడా వేస్తానన్నా. జర పెద్దవే కదా వేయాల్సింది. పెద్దవి పట్టుకోవచ్చు కానీ ఇటు ఇటు పడ్డదంటే అరే ఎందుకే పడేస్తున్నావా. దానికి ఫుడ్ ఏదన్నా ఇస్తామని ఉరుకుతూనే ఉంది. ఇంకా అది ఎంత తిండిపోతులు అంటే మాకంటే తిండిపోతులు ఉన్నాయి. మా కోళ్ళు మా అవి ఏంటివి అవి డక్కులు అయితే ఇంకా ఘోరం. మరి మనకి తగ్గట్టే ఉన్నాయి. ఇంకోటి చూడు కాళ్ళతో కూడా పట్టచ్చు. ఓకే అండి, వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపు ఎల్లుండో దీన్ని ఇట్లాంటి ఒక కోడితో మేము ముందుకు వస్తాం. అస్సలు మిస్ కాకుండా ఫుడ్ ఛాలెంజ్ తోనా ఇంత పెద్ద కోళ్ళతోనే. అయితే ఎట్లా తింటారు పెంచినారని ఒకరో ఇద్దరు అన్నారు. దానికి సపోర్ట్ చాలా మంది అన్నారు. ఆ కోళ్ళని పెంచుకుంటే మనం తినమా అని చెప్పి మనము పెంచుకొని వాటితో గుడ్లు చేపించి ఇక ముదిరిపోయినాక ఇంకా మనం అదే. మాదైతే మా ఊర్లో ఒక 10-16 గంపల కింద మూస్తుండే నా చిన్నప్పుడు. అయితే కోడి పిల్లలు పెట్టంగానే ఇంతంత పిల్లలు అవుతాయి కదా. అగో ఆ కోడి గంగాలమ్మకి ఈ కోడి మారమ్మకి ఇట్లా మేము వదిలేస్తుండే. మా అమ్మ వదిలేస్తుండే. 2 కోళ్ళని పుంజులు ఉంటేమో గంగాలమ్మకు మారమ్మకు వదిలేస్తుండే. జాతరలు అప్పుడే అవి వస్తుండే. ఇంకా తెగుళ్ళు గీగుళ్ళు ఏవి రాకపోతుండే ఆ కోళ్ళకి. ప్రతి కోళ్ళు పొదిగి పిల్లలు పెట్టినప్పుడల్లా గంగాలమ్మకి మారమ్మకు వదిలేస్తుండే. సేమ్ అట్లా మనం పెంచుకున్నా ఏంది ఇంకా చుట్టాలు వస్తే కోడి పట్టుకోక వస్తుండే. అట్లా అంటే అట్లా ఇక అందుకే మన ల్యాండ్ లో పెరుగుతున్నాయి కదా. నెక్స్ట్ సండే పక్క మంచిగా కోడితోనే స్పెషల్ రెసిపీతోనే వచ్చి ఫుడ్ ఛాలెంజ్ తోనే వస్తాం. ఫుడ్ ఛాలెంజ్ ఇంకా కుకింగ్ అసలు మిస్ కాకుండా చూడండి. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ 99 యూట్యూబ్ ఛానల్, కృష్ణ 99 యూట్యూబ్ ఛానల్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.